అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత 16 రోజులుగా రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేస్తున్నారు. నన్ను రాజయ్యపేట గ్రామం రావాలని గ్రామస్తులు కోరారు. అసెంబ్లీ సమావేశాలు ఆయన వెంటే వస్తానని చెప్పాను. ఒకరోజు ముందుగానే రాజయ్యపేట వచ్చాను. వచ్చిన వ్యక్తులు కూడా వచ్చారు. బయట నుండి వచ్చిన వ్యక్తులు రెచ్చిపోతున్నారు. రాజయ్యపేట గ్రామం టీడీపీ గ్రామస్తులు 2014, 2019, 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అప్పటి వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా నేను కంపల్సరీగా కార్యక్రమానికి వస్తాను అని చెప్పి వాళ్ళకి రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజయ్యపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతోని, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజయ్యపేట గ్రామానికి అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం. 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. ఆ మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు, వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేదంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుగా ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో 18 లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం, డీఫామ్ కి కూడా 12 లక్షల రూపాయలు, అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరూ సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ 2024 ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది. నేనేమంటా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి. అట్ ద సేమ్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరియు దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడలోని స్మృతివనం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఆపాలని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, సమన్వయకర్తలు, మాజీ శాసన సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనెదరు. సోషల్ ఇంజస్టిస్ జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం తెలియదు వీళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం. నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. కాళ్ళతో తొక్కేస్తారు. సోషల్ ఇంజస్టిస్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారో వాళ్ళందరి నామరూపాలు లేకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే
బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి అందరూ కూడా. నేను కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట. అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బర్తరఫ్ చేయండి. హౌ యూ క్యాన్ లీవ్ హిమ్ లైక్ దిస్? ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా? 17 మెడికల్ కాలేజ్ పూర్ పీపుల్కి అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ said in the constitution, in any community if there are 10 doctors, 20 engineers, 30 lawyers, no one can dare to raise their eyebrow up to the society. ఆ సొసైటీ వైపు కన్నెత్తి కూడా చూడలేరంట. ఆ పేదరికలో ఉండే సొసైటీని, అంటే ఆ సొసైటీని ఎడ్యుకేషన్తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. మరి ఆసియానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 మెడికల్ కాలేజ్ అంటే ఎంతమంది పేద విద్యార్థులు ఇప్పుడే అన్నారు. భరత్ అన్నాడు కదా, ఆంధ్ర యూనివర్సిటీ పేదలు చదువుకునే కాలేజ్ అంట, ఆడిదేమో గొప్పలు చదువుకునే కాలేజ్ అంట. పెట్టుకోమని చెప్పండి, మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి. ఎందుకు ఈ పేద ప్రజల కోసం కట్టిన 17 మెడికల్ కాలేజీని పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు, ప్రైవేట్ పీపీపీ బోర్డు అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఇలాంటి భారత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసిన టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్. ఎస్సీసీల ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అంతమంది కూడా ఈ జిల్లాలో ఉన్న దళిత కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దళితులకి, వెనుకబడిన వర్గాలకి, వెనుకబడిన కులాలకి ఈరోజు ఉన్నత విద్యని అభ్యసించాలనే కోరికను కూటమి ప్రభుత్వం అనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యను దూరం చేయడానికి కోసం పీపీపీ 3లో ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం పేదవాడికి ఇచ్చి అందనేయలేని పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకు ఈరోజు ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ చదువుకోవాలనే కోరికని పేదవాడికి లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు విరమింపజేయమని చెప్పి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇది అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల వారు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ 5 కాలేజీలు ఓపెనింగ్ చేసి మరి ప్రారంభోత్సవం చేసి క్లాసులు కూడా జరుగుతున్న సందర్భం. మరి ఈరోజు జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పెత్తందారులకి అనుకూలంగా, వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు. అందుకే అన్ని వ్యవస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కటి కూడా ఈ రకంగా మరి ప్రైవేట్ పరం చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దాంట్లో మొదట మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని మరి అన్ని వర్గాలు సాయం చేస్తున్నాయి. అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబే కాదు, బీజేపీ కానీ లేదా జనసేన పార్టీ కానీ మీ కూటమి ఏర్పడిన తర్వాత విద్యను అనేది పేదవాడికి దూరం చేస్తున్నారు కనుక మీరు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకం ముందుకు వెనక్కి వెళ్ళండి. లేకపోతే ప్రతిఘటించే పరిస్థితి వస్తుంది, ప్రజలే తిరుగుబాటుతనం చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఉన్న మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఏనాడు కూడా మరి బడుగుల వంచనలో జగన్ మహాగణుడు అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలకి మంచి చేస్తుంటే జగన్ చూడలేక మాపై బురద జల్లుతున్నాడని మంత్రి పార్థసారథి అన్నారు. పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో, ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నేను మరి ఈ రోజు దేశ చరిత్రలోనే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు గౌడ సోదరులకి, వారికి కులపరంగా వృత్తి అయినటువంటి మద్యం కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వైన్ షాప్స్ని 10% రిజర్వేషన్ చేయడం కానివ్వండి, బార్ల వ్యాపారాన్ని 10% రిజర్వేషన్ చేయడం కానివ్వండి, బలహీన వర్గాలు ఆర్థికంగా పెరగాలనే కాంక్ష తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏ విధంగా ఉందో, కూటమి ప్రభుత్వంలో ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంతేకాదు అన్ని వర్గాలకు కూడా ఒక ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఊబిలో నెట్టేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలి అనే లక్ష్యంతో అనేక నిర్ణయాలు, మన ఫిషర్మెన్కి 10,000 నుంచి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000కి పెంచడం కానివ్వండి, నాయి బ్రాహ్మణులకి 10,000 నుంచి 25,000కి గౌరవవేతనం పెంచడం కానివ్వండి, మరి నాయి బ్రాహ్మణుల షాప్స్కి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం కానివ్వండి, చేనేత కార్మికులకి మరి హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు, అంతేకాకుండా మరి నేతన్నలకి 25,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం. ఇవన్నీ కూడా బలహీన వర్గాల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏం పాటిదో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. అంతేకాకుండా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడ్డుకుంటూ, అడుగడుగున అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. పోలవరం ప్రాజెక్ట్ అయితే కొన్ని లక్షల మంది, కోట్లాది మంది బీసీలు ఎవరైతే కౌలు రైతులుగా కానివ్వండి, లేదా చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉన్నా కూడా దాని మీద అడ్డుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, మరి ఈరోజు ఒకప్పుడు విద్య అనేది కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి ఆటో డ్రైవర్లకు చంద్రన్న దసరా కానుక. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించేందుకు రంగం సిద్ధమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు. ఒక్కొక్కరికి ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సర కాలంలోనే ముఖ్యంగా ఆటో కార్మికులు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులున్నాయి. ఒక పక్కన గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, ఆటో కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలను అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం 200, 300 పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ని 2021లో
రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ను మన రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ అలాగే ఆ తమిళనాడులో 2003 ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మన రాష్ట్రంలో 10,000 20,000 చేసి కార్మికులు దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ ముఖ్యంగా లారీ యజమానులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఇబ్బందులను కనుక్కొని వాటిని పూర్తిగా తగ్గించి ఈరోజు 2,000 3,000 చేసినటువంటి ఘనత కూడా ఈ కార్మిక. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం. రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట. మా కార్యకర్తలను వేధిస్తే ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఎండాడ విశాఖ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ పోస్టర్ను ఆవిష్కరించిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిన్న శ్రేణు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాని అమలు పరచలేక, ఈ ప్రభుత్వంలో ఏదైతే వారు ఎన్నికల ముందు చెప్పిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక, లేదు వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల్ని వారు అమలు పరచినటువంటి హామీల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు కానీ, లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తాలూకు ఆస్తులు ధ్వంసం చేయడం అనుకోండి, లేదు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయించడం కానీ, ఇవన్నీ చూస్తూ ప్రజల్లో ఒక సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాల్ని ప్రజలకు బహిర్గతం చేయడం. ఎందుకంటే కూటమిలో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి మరి వారికి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు మరి ఎప్పటిలాగానే వారిని అబద్ధాలని నిజాలుగా చూపించే కార్యక్రమాన్ని చేస్తూ గత కాలంగా జరిగిన ఎన్నికల ముందు జరిగిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే దాన్ని వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఎదుర్కొంటూ ప్రజలకు జరుగుతున్న నిజాలను తెలియజేస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో పెద్దలు దాన్ని ఓర్చుకోలేక, నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయని వారు దాన్ని భరించలేక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా కేసులు బనాయించే కార్యక్రమాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమాలు. ముఖ్యంగా మీకు ఉదాహరణగా చెప్తా ఉంటే ఇటీవల యూరియా కార్యక్రమం, ముఖ్యంగా రైతులకు యూరియా దొరకలేదని చెప్పి రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడే కార్యక్రమం. ఆఫీసులకు వచ్చి తెల్లవారు 4 గంటల నుంచి రాత్రి 11 వరకు క్యూలో నిలబడి, కానీ అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఏం చెప్తారు, ప్రభుత్వం పెద్దలు ఎక్కడ కావాలంటే అక్కడ యూరియా కావాలని సోషల్ మీడియాలో మీకు చెడు దుష్ప్రచారం చేస్తానని చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటే వారు కొన్ని అనుకూల మీడియాలో ఏం చెప్తారు, లేదు కావాల్సిన యూరియా ఉంది, కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రం దారిలో ఉంది, ఇంక విమానంలో వస్తుంది, లేదా షిప్ లో వస్తుంది, ట్రైన్లో వస్తుంది, ఇలా రకరకాలైన మభ్య పెట్టే మార్గాలు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం, ఆపరేషన్ కారణంగా తమ కుమారుణ్ణి కోల్పోయామని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్ ఎస్సీ గ్రీవెన్స్లలో ఆమె అర్జీని సమర్పించారు. టీవీ ప్రకటనల ద్వారా మోసపోయామని, ఇలాంటి అబద్ధపు డాక్టర్లని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులను ఆమె వేడుకున్నారు. ఏ తల్లిదండ్రి కూడా ఈ గర్భశోధం వద్దని, ఏ తల్లిదండ్రి కూడా ఇట్లా మోసపోవాలి. సుమంతి వారి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ బట్టి ఆయన ఎందుకు ఉద్ధరిస్తారని అనుకుంటూ వచ్చాము. వాళ్ళు ఎందుకు మరి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలిసి తెలియని వాళ్ళు మా బాటని నమ్మించి ఈ ఘటన చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. కలెక్టర్ దగ్గర వచ్చి పెట్టుకున్నాం. కలెక్టర్ సార్ కమిషనర్ గారు ఆయన ఎస్పీ దగ్గరికి పంపించారు. ఆ సార్ డిఎస్పీ దగ్గరికి పంపించారు. ఈ సార్ని వచ్చి కలిసాము. కలిస్తమ్మా నీకు న్యాయం చేస్తానమ్మా, నీ బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకుండా చూస్తానమ్మా అని నాకు మాట ఇచ్చారు. అట్లాగే సార్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా, పోలీసు వాళ్ళైనా, కలెక్టర్ గారైనా మా లాంటి నిరుపేదలకి ఇలా జరగకుండా చూడండి సార్. ఇది లేక కూడా నేను కోరుకునేది అబద్ధపు డాక్టర్ ఉంది, అబద్ధపు వాళ్ళని వాళ్ళ డబ్బులు ఇచ్చేదానికి మోసపోయి మా లాంటి పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చాలు. నా బిడ్డ 35 సంవత్సరాల బిడ్డ చేతికచ్చిన బిడ్డని మంత్రి గారిని కలుస్తారని తెలుస్తుంది. మరి మంత్రి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నేను చూసుకుని వెళ్తాను సార్. మాకు న్యాయం కావాలి, నా బిడ్డకు ఆత్మశాంతి కావాలి. ఈ వయసులో 56 సంవత్సరాలు నాకు, నా భర్తకు 61 సంవత్సరం. ఈ వయసులో మేము ఇంత నరకం అనిపిస్తున్నాం.
మంత్రి గానే కాదు సార్, ఎవరిని కలవమని నన్ను కలుస్తాం. మాకు న్యాయం జరిగినంత వరకు, నా కొడుకు ఆత్మశాంతి జరిగేంత వరకు నేను వదిలిపెట్టనండి. ఒక సామాన్య మనిషి కుటుంబంలో నుంచి బయటికి రాని దాన్ని, నాకు చదువు కూడా ఎక్కువ లేదు, కానీ నా బిడ్డకి న్యాయం కావాలి. నాలాంటి తల్లిదండ్రులు మోసపోకూడదు, ఇలాంటి అబద్ధపు డాక్టర్లు ఉండకూడదు. వాళ్ళ శిక్ష పడాలి, న్యాయం జరగాలి సార్ నేను కోరుకునేది. కానీ సుమన్